ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. పాడుతా తీయగా చల్లగా రిధి ఏ పాట పాడుతున్నావు? అందరికీ నమస్కారం. నేను పాడబోయే పాట ఐఎమ్ వెరీ సారీ, చిత్రం నువ్వే నువ్వే. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం కోటి గారు, పాడినవారు కేకే గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సరదాగా నవ్వేసై ఒకసారి ఐఎమ్ వెరీ సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసై ఒకసారి హయో 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 పెదాలలా బిగించి సప్పించకే మరి మంత్రాల వీజపించి వదిలై క్షమించి అరే పాపం చిరుకోపం నిజమే నా మేకప్ ఒకసారి ఐఎమ్ వెరీ సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసై ఒకసారి ఉన్నప్పుడే కదా బాగుంటుంది. చిరునవ్వు తప్పని ఫేసుకెప్పుడు మరో కలర్ రాదా అని డౌట్ పుట్టి అది తీర్చుకుందుకే తమాషాగా ట్రైలేసి చూసాను బేబీ. ఐఎమ్ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి సరదాగా నవ్వేసై ఒకసారి ఐఎమ్ వెరీ సారీ అన్నాగా వెయ్యో సారీ సరదాగా నవ్వేసై ఒకసారి
మూతితో పొంగనీయకే బుక్కలు బర్గర్లా నన్నుండనీక ఊరించితే అవి నిజం చెప్పుని తప్పు కదా అది I am very sorry అన్నాగా వెయ్యోసారి సరదాగా నవ్వేసేయ్ ఒకసారి I'm very sorry అన్నాగా వెయ్యోసారి సరదాగా నవ్వేసేయ్ ఒకసారి హయో 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 పెదాలలా బిగించి సప్పించకే మరి మంత్రాలవి జపించి వదిలే క్షమించి శృతిలో పాడటం వరకే మనం చేయగలం. మన గొంతు ఈ ఏజ్లో అలాగే ఉంటుంది. అది మనం ఏం చేయడానికి లేదు. నువ్వు ట్రై టు మేనేజ్ ఇట్. నువ్వు ఇది టెన్షన్ పడకు, కంగారు పడకు. అర్థమైందా? అది వాయిస్ ఏం చేయలేను నాన్న. అది నువ్వు చేసింది కాదు. అది రైట్ నించోదా, వదిలే, అటు తిరుగు, పర్వాలేదు, వాళ్ళు ఏం అనరు, తిరుగు. రిధి బాగా పాడావు నాన్న. బేసికలీ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమ్మా, నీది చాలా ఫ్రజైల్గా ఉంది వాయిస్, టింబర్, టెక్స్చర్. దాన్ని అబ్యూస్ చేయకుండా ఉంటే చాలు. నువ్వు పాట మొత్తం ఎక్స్ట్రాడినరీగా పాడావా లేదా అనేది ఈ క్షణంలో చూడట్లేదు. నీలో ఎంత సత్తా ఉంది, ఓకే, నువ్వు ఇంకా ఎంత నేర్చుకుని ఎంత షైన్ అవ్వగలవు అని మాత్రమే చూస్తాము. అర్థమైందా? నీలో ఆ పొటెన్షియల్ ఉంది. నువ్వు చాలా బాగా పాడగలవు. నువ్వు చాలా మంచి సింగర్ అవ్వగలవు. నీలో ఆ సత్తా ఉంది. అది మేము అర్థం చేసుకున్నాము. మాకు అర్థమైపోయింది ఆల్రెడీ. థ్యాంక్ యూ. సో ప్లీజ్ డోంట్ క్రై. కానీ ఏడ్చి నా మనసు గెలుచుకున్నాను. ఆ సిన్సియారిటీ లేకపోతే ఒక మ్యూజిషియన్ కి, ఆ సెన్సిటివిటీ లేకపోతే లైఫ్ లో ముందుకు వెళ్ళలేను నాన్న మనం. యూ హ్యావ్ దట్ వండర్ఫుల్ క్వాలిటీ. థ్యాంక్ యూ. రిద్ధి, yes చరణ్ గారు చెప్పినట్టు యూ కాంట్ హెల్ప్ ఇట్, ఇట్స్ నేచర్, యూ కాంట్ హెల్ప్. బట్ వీ నో దట్ మనకు తెలుసు ఇలా అవుతుందని. సో వీఆర్ నాట్ లిసనింగ్, వీఆర్ నాట్ హియర్ టు లిసన్ టు క్రాక్స్. ఓకే, క్రాక్ 1, క్రాక్ 2, క్రాక్ 3 అని కరెక్ట్ గా ఏం పాడావని చూస్తాం, కానీ క్రాక్ చూడము. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఫర్ 2 reasons it can get dried up. One, if you don't hydrate yourself properly. నువ్వు నీళ్లు తాగుతావా? తాగుతాను సార్. నువ్వు 1/2 లీటర్ తాగితే 1 లీటర్ నీ కంటించే వెళ్ళిపోతుంది. బాడీకి ఎంత నీళ్లు మిగిలి ఉంటుంది. యూ హ్యావ్ టు డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్. సో కీప్ యువర్ వాయిస్ హైడ్రేటెడ్. డిహైడ్రేట్ అయితే కూడా ఇంకోటి మేజర్ రీజన్ వాయిస్ డ్రై అయ్యేందుకు సార్ చెప్పినట్టు టెన్షన్, కంగారు. నీ పేరు చెప్తే అక్కడి నుంచే నీకు స్టార్ట్ అయిపోతుంది టెన్షన్. వై డూ యూ, ఇట్స్ అ వెరీ హ్యాపీ స్పేస్. ప్రోగ్రామ్ అనేది చాలా ఒక హ్యాపీ స్పేస్. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ. yes sir. అండ్ అయినంత చూస్ అ కీ దట్ వర్క్స్ ఫర్ యూ. అండ్ నువ్వు పాటలోనే ఐఎమ్ సారీ అని చెప్పేసావు. ఓకే, యూ డిడ్ వెల్. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. ఇన్ జనరల్ జస్ట్ స్టే రిలాక్స్డ్. yes sir. గాడ్ బ్లెస్ యూ. రిధి, yes sir. ఈ పాటకు సంబంధించిన నా అభిప్రాయం, నీకు నా సలహా రెండూ కలిపి ఒకే వాక్యంలో చెప్తాను. కళాకారులకి వరాలెప్పుడు వరాల రూపంలో రావు, మారు వేషం వేసుకుని శాపాల రూపంలో వస్తాయి. మనం గుర్తించాలి అంతే. టెన్షన్ లేనే కాయార్. ఓకే, బ్యూటిఫుల్లీ డన్. థ్యాంక్ యూ. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.